హలో పిల్లలు, ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ కథ కంచికి మనం ఇంటికి. సో మరి ఈ కథ కంచికి మనం ఇంటికి ఛానల్లో కొత్త కొత్త స్టోరీలు, మోరల్ స్టోరీలు అన్నీ నేర్చుకోబోతున్నాం. మరి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చివరి వరకు స్టోరీ విని నచ్చితే లైక్ చేయండి. ఇవాళ మనకి విలేజ్లో మొక్కలంటే ఎంతో ఇష్టపడే ఒక రవి అనే బాయ్ స్టోరీ చూద్దాం, ఓకేనా? సో ఒక చిన్న గ్రామంలో రవి అనే ఒక పూర్ బాయ్ ఉండేవాడు. అతనికి మొక్కలంటే చాలా ఇష్టమంట. సో ఒకరోజు ఏమైందంటే, ఒక రాజుగారు ఒక పోటీ ప్రకటించారు. ఏంటంటే, ఇక్కడున్న పిల్లలందరికీ నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క సీడ్ అంటే విత్తనం ఇస్తాను. ఎవరు ఆరోగ్యంగా మొక్కను పెంచుకొని వస్తారో వాళ్ళకి మంచి బహుమతి కూడా ఇస్తానని చెప్పాడంట. అప్పుడు రవి ఆనందంగా ఆ విత్తనం తీసుకొని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి దాన్ని చక్కగా కుండీలో నాటాడు. ప్రతిరోజు నీళ్లు పోసి జాగ్రత్తగా చూసుకోసాగాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. కానీ పాపం రవి నాటిన దాంట్లో ఎలాంటి మొక్క మొలకెత్తలేదు. అతను అంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా ప్రయోజనం లేకుండా పోయిందేంటి అని బాధపడుతూ ఉన్నాడు. ఇక ఇతర పిల్లలు చూస్తేనేమో పెద్ద పెద్ద పచ్చని మొక్కలు రంగురంగుల పూలతో ఉన్నాయన్నమాట. ఇక రవి పాపం చాలా బాధపడ్డాడు, ఇంకా సిగ్గుపడ్డాడు కూడా. అప్పుడు అతని తల్లి ఇలా చెప్పింది: విజయం కంటే నిజాయితీ ముఖ్యం. ఖాళీ కుండీనే తీసుకెళ్ళు, ఏం పర్లేదు నాన్న, అమ్మని చెప్తున్నాను కదా అని అందంట. అప్పుడు సరే అమ్మ అని వెళ్ళాడంట. ఇక ఆ చివరి రోజు చూస్తే అందరూ పిల్లలు అందమైన మొక్కలతో రాజభవనానికి వచ్చారు. రవి మాత్రం తన ఖాళీ కుండీతో ఒక మూలన నిలబడ్డాడు విచారంగా. అప్పుడు ఇంకా రాజుగారు ప్రతి ఒక్క చైల్డ్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క మొక్కను తీక్షణంగా చూస్తూ వచ్చారు. అలానే రవి మొక్కను కూడా చూశాడు. రవి దగ్గరికి వచ్చి ఖాళీ కుండీని చూసి చిన్న చిరునవ్వు చిందించారు. అలా తర్వాత కాసేపటికి ఇక ఈ పోటీలో విజేత రవినే అని ప్రకటించారు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటి, ఇంత మంచి మొక్కలను తీసుకొచ్చిన మమ్మల్ని వదిలేసి ఖాళీ కుండీతో వచ్చిన రవిని విజేత అంటున్నారేంటని ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు రాజుగారు ఇలా చెప్పారు: నేనిచ్చినవి ఉడికించిన విత్తనాలు, అవి ఎప్పటికీ మొలకెత్తవు. మిగతా పిల్లలు విత్తనాలను మార్చారు, కానీ రవి మాత్రం నిజాయితీగా అదే మొక్కను అదే విత్తనాన్ని నాటి ఖాళీ కుండీనే తీసుకొని వచ్చాడు. కాబట్టి రవిలో ఉన్న ఈ నిజాయితీకి నేను బహుమతి ఇవ్వబోతున్నాను అని అప్పుడు ప్రకటించాడు. రవి తన నిజాయితీకి గోల్డ్ మెడల్ని బహుమతిగా పొందాడు. సో చూసారా పిల్లలు, నిజాయితీ అనేది అన్నింటికన్నా గొప్ప గుణం కదా. సో మీరు కూడా మరి అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా ఉంటారు కదా. సో ఈ స్టోరీ మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఈ స్టోరీని లైక్ చేయండి, మీతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరొక స్టోరీతో మన కథ కంచికి మనం ఇంటికి ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు మరి. బాయ్ బాయ్.